ఓడిన వారికివ్వాలా? త్యాగమూర్తులకివ్వాలా? కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల జాతర నడుస్తోంది. శాసనసభ ఎన్నికల సమయంలో ఐక్యంగానే పనిచేసి విజయం సాధించిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ పదవుల విషయంలో కీచులాడుకుంటున్నా ఆశ్చర్యం లేదనే పరిస్థితి కనిపిస్తోంది. ఆశావహులు అందరికీ ముందు ముందు పదవులు దక్కే అవకాశం ఉందన్నది ముందు చెప్పిన సంగతి. అందరూ కూడా తొలి విడతలోనే ఎమ్మెల్సీ అయిపోవాలని ఉత్సాహపడుతున్నారు. అందుకే నాయకత్వం మీద ఒత్తిడి పెడుతున్నారు. అయితే ప్రాథమికంగా చూసినప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ కోసం, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తమ ఈగోలను పక్కన పెట్టి, తమ పంతాలను పక్కన పెట్టి సహకరించిన త్యాగమూర్తులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలా? లేదా ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలా అనే మీమాంస పార్టీ నాయకుల్లో నడుస్తోంది. ఈ కోణంలో తీసుకోగల నిర్ణయాన్ని కూడా వేర్వేరు అంశాలు ప్రభావితం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్యేల కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వెలువడింది. ఈ 2 స్థానాలు కూడా కాంగ్రెస్కు దక్కే అవకాశాలే ఎక్కువ. 2 ఏకగ్రీవం అయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే త్వరలోనే గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలను కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది. మొత్తం 4 స్థానాలకు కలిపి ఇప్పుడు ఒకేసారి ఎన్నికలు పూర్తి చేయాలని పార్టీ భావిస్తోంది. దానివల్ల ఎక్కువ మందిని సంతృప్తి పరిచినట్టు అవుతుందనేది వారి ఆలోచన. అయితే ప్రొఫెసర్ కోదండరాం గత ఎన్నికల్లో తమ పార్టీ తెలంగాణ జనసమితిని పూర్తిగా పోటీ నుంచి పక్కకు తప్పించి కాంగ్రెస్ పార్టీకి సహకరించారు. అప్పట్లోనే ఆయనకు రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఆఫర్ ఇచ్చారు. ఈ మాట నిలబెట్టుకోవడం తథ్యమని తెలుస్తోంది. ఇప్పుడున్న మొత్తం 4 సీట్లలో 1 ప్రొఫెసర్కు వెళుతుంది. మిగిలిన 3 సీట్లకే కాంగ్రెస్లో అనేక మంది పోటీ పడుతున్నారు. పార్టీ నేతలు షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి, అద్దంకి దయాకర్, జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, సంపత్ కుమార్, నిరంజన్, మధు యాస్కి, శోభారాణి, అనిల్ కుమార్ తదితరులు పోటీలో ఉన్నారు. వీరిలో పలువురు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారే. ఎమ్మెల్యే ఎన్నికల్లో టికెట్ దక్కించుకుని పోటీ చేసి వారికి చేతకాక ఓడిపోయి మళ్లీ ఎమ్మెల్సీ సీట్లకు కర్చీఫ్ వేస్తామంటే ఎలా అనే వాదన పార్టీలో కొందరి నుంచి వినిపిస్తోంది. ఎమ్మెల్యే టికెట్ కోసం చివరిదాకా పోటీపడి పార్టీ కోసం త్యాగం చేసిన ఆ మేరకు ఎమ్మెల్సీ హామీ పొందిన నాయకులు కొందరున్నారు. వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నదే వాదన. ఇదే సమయంలో పార్టీకి మరో ఇబ్బంది కూడా ఉంది. ప్రస్తుతానికి మైనారిటీ ఎమ్మెల్యే పార్టీకి లేరు. క్యాబినెట్లో మైనారిటీ మంత్రి ఉండడం పార్టీ అవసరం. ఈ నేపథ్యంలో ఆ వర్గం నుంచి ఒకరికి, వీలైతే షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి కట్టబెట్టాలనే ఆలోచన కూడా ఉంది. ఇలాంటి రకరకాల కాంబినేషన్ల కారణంగా ఎమ్మెల్సీ పోటీలు ఎవరికి దక్కుతాయనేది స్పష్టత ఇంకా రావడం లేదు.